కొన్ని రోజుల క్రితం అతుల్ చనిపోయాడు తన వైఫ్ వల్ల. ఇప్పుడు మానవ్ శర్మ, ఇతను సీనియర్ టీసీఎస్ ఎంప్లాయీ. ఫిబ్రవరి 24, 2025న ఆగ్రాలో తన హౌస్లో ఆత్మహత్య చేసుకునే ముందు ఎందుకు అలా చేసుకుంటున్నాడో రీజన్ అందరికీ తెలియాలని వీడియో రికార్డ్ చేసి మరీ చనిపోయాడు. వర్క్ ప్రాబ్లం అని మీకు డౌట్ రావచ్చు, కానీ కాదు, వైఫ్ ప్రాబ్లం. ఆ వీడియోలో తను ఏడుస్తున్నాడు, చాలా స్ట్రెస్ ఫీల్ అయినట్టు కనిపిస్తున్నాడు. అండ్ సొసైటీలో మెన్ స్ట్రగుల్స్ గురించి కూడా మాట్లాడాడు. మానవ్ అండ్ నిఖిత కూడా ఇద్దరు మ్యారీడ్ కపుల్. అయితే వాళ్ళ మ్యారేజ్ జరిగేటప్పుడు కూడా చాలా ఫైట్స్ అండ్ టెన్షన్స్తో జరిగిందంట. మ్యారేజ్ చేసుకున్నా కానీ ప్రతిరోజు ఇంట్లో ఏదో గొడవ జరుగుతూనే ఉంది. దానికి మెయిన్ రీజన్ అతని వైఫ్ ఇంకొకరితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడం. అండ్ తిరిగి మళ్ళీ అతని మీదే ఫాల్స్ కేసెస్ కూడా ఫైల్ చేసింది. ఇలా ఒక రకమైన మెంటల్ టార్చర్ పెట్టడంతో తను చనిపోవాలని డిసైడ్ చేసుకున్నాడంట. అండ్ తన వైఫ్ని ఆమె పేరెంట్స్ హౌస్లో విడిచిపెట్టి ఆగ్రాకి వెళ్ళి తన రూమ్లో నెక్కి శారీ లాంటి థింగ్ కట్టుకొని తన మొబైల్లో వీడియో ఆన్ చేసి తన బాధలన్నీ చెప్పుకొని చనిపోయాడు. అండ్ ఆ వీడియోలో తన వైఫ్ హెరాస్మెంట్స్ గురించి చెప్పాడు. అలాగే టార్చర్ తట్టుకోలేక చాలాసార్లు చనిపోవడానికి ట్రై చేశానని చెప్తూ తన హ్యాండ్స్కున్న నైఫ్ ఇంజురీస్ని కూడా చూపించాడు. మెన్ ఒంటరిగా నరకాన్ని ఫేస్ చేస్తున్నారు అండ్ లా నీడ్ టు ప్రొటెక్ట్ మెన్, లేదంటే ఏదో ఒక రోజు అందరికీ ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తారని మెన్షన్ కూడా చేశాడు. అండ్ వాళ్ళ పేరెంట్స్కి తన లైఫ్ని ఎండ్ చేస్తున్నందుకు సారీ చెప్పి ఏడ్చాడు. అండ్ నేను చనిపోతే కానీ అంతా నార్మల్ అవుతుంది, అప్పటి వరకు అది కంటిన్యూ అవుతుంది, అండ్ నేను చనిపోయాక నా పేరెంట్స్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దని ఫైనల్ వర్డ్స్ చెప్పి చనిపోయాడు. అండ్ తన కొడుకు చనిపోయాడని మానవ్ పేరెంట్స్ తెలుసుకుని సాదర్ బజార్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మహాశివరాత్రి డ్యూటీస్ కారణంగా పట్టించుకోలేదంట. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడే ఈ మ్యాటర్ని చీఫ్ మినిస్టర్ పోర్టల్కి సెండ్ చేయడంతో పోలీసులు అప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అండ్ మానవ ఫోన్లో ఏదైనా ఎవిడెన్స్ ఫైండ్ చేయొచ్చని ఓపెన్ చేస్తే అప్పుడే ఈ వీడియో దొరికింది. ఎప్పుడు ఒక వర్షనే చూడకూడదు కదా, వాళ్ళ వైఫ్ వర్షన్ కూడా చూద్దాం. తనేం చెప్తుందంటే, మానవ్కి తన పాస్ట్ లైఫ్ గురించి తెలుసు, అయినా కానీ మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు. మ్యారేజ్ అయ్యాక నా పాస్ట్ అడిగి ఇబ్బంది పెట్టాడు. అండ్ కొన్ని రోజులు అయ్యాక ఆల్కహాల్ బాగా అడిక్ట్ అయ్యాడు. ఆల్కహాల్కి డ్రింక్ చేసి తనకి ఇష్టం వచ్చినట్టు వైలెంట్గా బిహేవ్ చేసేవాడని చెప్తుంది. అండ్ చాలాసార్లు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడంట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కొట్టి టార్చర్ చూపించాడని కూడా చెప్తుంది. అండ్ అతను 3 times కూడా సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తే నేనే కాపాడానని చెప్తుంది. అండ్ అతని మెంటల్ హెల్త్ అండ్ బిహేవియర్ గురించి వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేసినా కానీ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఇలాంటి గొడవలు కామన్, అవన్నీ మీరే చూసుకోవాలని చెప్పారంట. అండ్ అతను చనిపోవడానికి నా పాస్ట్ రిలేషన్షిప్స్ని మధ్యలోకి తీసుకురావడం కరెక్ట్ కాదని, అతను నన్ను విడిచిపెట్టి వెళ్ళినప్పుడు నేను చాలాసార్లు కాల్ చేశాను కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అందుకే వెంటనే తన పేరెంట్స్కి కాల్ చేసిన అండ్ తన సిస్టర్కి ఇన్ఫార్మ్ చేసినా కానీ పట్టించుకోలేదని చెప్తుంది. ఇప్పుడు అతను చనిపోయాక మాత్రం దానికి రీజన్ నేనే అని చెప్తున్నారు. ఇదంతా కూడా నిఖిత ఒక వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ బయటికి ఇచ్చింది. అయితే మానవ్ ఫ్యామిలీ మెంబర్స్ కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం, అలాగే తన వైఫ్ ఇచ్చిన ఎలిగేషన్స్ బేస్ చేసుకొని ఈ కేసుని అయితే స్టడీ చేస్తున్నారు. ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అని తెలుసుకున్నా కానీ ఒక మనిషి ప్రాణం పోయాక యూజ్ ఏముంది చెప్పండి. ఇలాంటి ఇన్సిడెంట్ గురించి మనం ఆల్రెడీ వీడియో చేసాం. అదే అతుల్ సుభాష్ వైఫ్ పెట్టిన టార్చర్ వల్ల చనిపోయాడు. ఆ టైంలో జస్టిస్ ఫర్ అతుల్ అని చెప్పి ప్రొటెస్ట్లు చేసాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒకళ్ళు చనిపోతేనే దాని గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి రావడం. ఇంకెన్నాళ్ళు ఈ ఫాల్స్ కేసెస్ కష్టాలు మనకి మగవాళ్ళకి. రీసెంట్గానే గజియాబాద్ పోలీసులు ఈ జ్యోతి సాగర్ అనే ఒక ఫోటోలో కనిపిస్తున్న మహాతల్లిని అరెస్ట్ చేశారు. ఈమెం చేసిందో తెలుసా, 2024 నుంచి 3 to 4 కేసెస్ పెట్టింది. వాళ్ళ హస్బెండ్ మీద, హస్బెండ్ ఫ్యామిలీ మీద, వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్స్ మీద కూడా పెట్టింది. లాస్ట్లో మొబైల్ అండ్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తనే వాటి హ్యాండ్ మీద కెమికల్స్ పూసుకొని సిగరెట్ బన్స్ లాగా క్రియేట్ చేసుకొని ఇలాంటి ఫేక్ కేసెస్ పెట్టని ప్రూవ్ అయింది. ఇప్పుడు లోపలేసారు. ఒకవేళ ప్రూఫ్ దొరకపోయి ఉంటే పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ పరిస్థితి ఏంటా అని. అతని జీవితం ఏమవ్వాలి? నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా కొన్ని లాస్ అయితే చేంజ్ చేయాలి. ఇలాంటి ఫేక్ కేసెస్ పెట్టి ఆడవాళ్ళని బుద్ధొచ్చేలాగా మార్చాలి. లేదంటే మగవాళ్ళు ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడతారు ఖచ్చితంగా. ఈ మధ్య ఈ ఫాల్స్ కేసెస్ మరీ టూ మచ్ అయిపోయాయి. ఈ ఉమెన్ ట్యాగ్ని సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. అది మారాలి ఖచ్చితంగా. ఈరోజు 97th అకాడమీ అవార్డ్స్ రిలీజ్ అయ్యాయి. అండ్ ఈ ఆస్కార్ అవార్డ్స్లో పొలిటికల్ కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. దాని గురించి మధ్యలో చెప్తా. అండ్ 2025లో ఆస్కార్ విన్నర్ అనోరా అనే ఒక మూవీ. ఎందుకంటే ఈ మూవీ 5 ఆస్కార్స్ గెలుచుకుంది. ఈ మూవీలో యాక్ట్రెస్గా వర్క్ చేసిన నాకు భగవద్గీత వినాలని లేదు. ముందు నేను భగవద్గీత చదవడం మొదలు పెట్టాను, కానీ ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు. అప్పుడే నేను చేసిన మ్యాడిసన్కి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. అండ్ ఈ మూవీ తీసిన సీన్ బీకర్కి బెస్ట్ పిక్చర్ అండ్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్ అండ్ బెస్ట్ డైరెక్టింగ్